నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఢిల్లీ గడ్డపై రేవంత్ గర్జించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీలు, పలువురు ఎంపీలు. గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి, పెన్నెమలై, డిఎంకేఎంకి కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ మహాధర్నా చేపట్టారు. బీసీల రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద బీజేపీ నిలబెట్టిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ విజయశాంతి. ఈరోజు దేశమంతా అభివృద్ధిలో ముందు ఉందంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు వదలబోమన్నారు విజయశాంతి. 42% రిజర్వేషన్లు ముస్లింలు ఉంటే తప్పేంటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నానన్నారు మంత్రి కొండా సురేఖ. ముస్లింలు మనుషులు కాదా, వారికి ఓటు హక్కు లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ వితంతువు కాబట్టే ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోడీ పిలవలేదన్నారు. సంచలనమైన కామెంట్స్ చేశారు సురేఖ. మొత్తం మీద కాంగ్రెస్ నాయకుల మాటల తోటలతో ఢిల్లీ జంతర్ మంతర్ దద్దరిల్లింది. మరి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేనా? కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలిస్తుందా? ఏ రాజకీయ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివలాల్ గారు, నమస్తే అండి. లక్ష్మీ గారు నమస్కారం. శివలాల్ గారు, ఎట్లాగైతే జంతర్ మంతర్ వద్ద మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అయిందని భావిస్తున్నారా? రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్ కి పోవడం జరిగింది. అప్పట్లో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ చేస్తామన్నారు. దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు పూర్తి అయిపోయింది. బీసీ కులగణన గురించి ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ కాదు, గతంలో 2 సార్లు జరిగిన పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ ని స్తంభింపజేయడం జరిగింది. జిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా, అంటే ఎంతమంది ఎవరిది మెజారిటీ ఉందో వాళ్ళకి అంత పర్సంటేజ్ రావాలనేది రాహుల్ గాంధీ గారి నిర్ణయం. ఆయన ఆల్రెడీ భారత్ జోడో యాత్రల పోయినప్పుడు బీసీలని, ఎస్సీ ఎస్టీలని, లేకపోతే అణగారిన వర్గాలని ఎట్లుంది అనేది ఆయన చూడడం జరిగింది. దానికి ఒక నినాదం ఖచ్చితంగా చేయడం జరిగింది, దిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా. అయితే దాని అనుగుణంగానే తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. గవర్నర్ కి పంపించడం జరిగింది. గవర్నర్ దాని మీద అధ్యయనం చేస్తున్నాం అనే రకంగా కాలయాపన చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తే గవర్నర్ అటు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కూడా అక్కడ ఆమోదం చేయకుండా, దాని మీద నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం జరిగింది. అది ఎందుకు తీసుకున్నారంటే, సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది. 10-12 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చెయ్యనియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, బీహార్ లో నితీష్ కుమార్ గాని వాళ్ళు చెప్పిండ్రు అనుకో ఇమీడియట్ గా చేస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళ సపోర్ట్ కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ వాళ్ళ సపోర్ట్ తీసేస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక భయంతో వాళ్లకు ఏ రకంగా అయినా సరే, నయాన భయాన అయినా సరే వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వడం జరుగుతుంది. కానీ తెలంగాణలో విభజన హామీ చట్టం ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. అదే కాకుండా మొన్న ఖమ్మంలో జరిగినప్పుడు ముంపు గ్రామాలని అటు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా పోయి చూసి వచ్చిండ్రు. మన దగ్గర మొండి చేయి చూపించిండ్రు. ఆంధ్రప్రదేశ్ కి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర 500-800 కోట్లు ఇచ్చారు. అంటే మన దగ్గర ముంపు ఎక్కువ జరిగినా మనకి ఇవ్వకుండా ఇచ్చేసిండ్రు. అంటే బీజేపీ ప్రభుత్వం మొత్తానికి మొండి వైఖరి చూపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అఖిలపక్షం పిలిచి గెలిచిన
బీజేపీ 8 మంది ఎంపీలను పిలిస్తే 2 మంత్రులు మేము రానని చెప్పడం అయింది. రాతపూర్వకంగా వాళ్ళకు పంపిస్తే వాళ్ళు తిరస్కరించడం జరిగింది. బీజేపీకి వాళ్ళు వ్యతిరేకంగా రారనేది మనకు అర్థమైంది. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేయరు, వీళ్ళని ఖచ్చితంగా మెడలోంచి చేయాలనుకుంటే ఢిల్లీలోనే ఒక ప్రోగ్రామ్ చేద్దాం జంతర్ మంతర్ దగ్గర అనే రకంగా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నిన్న మటుకు పార్లమెంట్ లో మొత్తం ప్లేకార్డులతో స్తంభించడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ధర్నాకి కూడా జంతర్ మంతర్ దగ్గరికి ధర్నాకు కూడా రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్న తంతు మన లక్ష్మీనాథ్ గారు. ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. క్రాంతి కిరణ్ గారు, బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద బీజేపీ నిలబెట్టిందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ విజయశాంతికి, మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు. ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందుకు ఉందంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే అన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు. ఇక కొండా సురేఖ్ గారు అయితే మీకు తెలుసు, మరి ముస్లింలు భారతదేశంలో మనుషులు కాదా, 10% ఇస్తే తప్పేంటి అన్నారు. ఏమంటారు మీరు? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో దాని ఆధారంగా, దాని స్ఫూర్తిగా పనిచేసే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ రాజ్యాంగంలో ఎక్కడైనా మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా, దానికి సంబంధించిన ఎక్కడైనా ప్రస్తావన ఉందా అని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులని, కాంగ్రెస్ నేతృత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. కాబట్టి మతం ఆధారంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించుకుంటా దాని భిన్నంగా, దాని స్ఫూర్తికి భిన్నంగా ఏదైతే వీళ్ళు రిజర్వేషన్ తీసుకొచ్చారో ఇది కాంగ్రెస్ కి శరామాములే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత అజెండా బేస్డ్ ముస్లిం బుజ్జగింపు చర్యలో భాగంగా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నడిపించే ఒక పద్ధతి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా అన్ని పార్టీలతో పాటు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము ప్రకటించడం జరిగింది. కానీ ఏ రకంగా అయితే తెలంగాణలో అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా, అన్కాన్స్టిట్యూషనల్ గా ఏదైతే ముస్లింలని జాబితాలో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా కొనసాగుంటే ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అంటే క్రాంతి కిరణ్ గారు, ముస్లింలు ఇక్కడ మనుషులు కాదా అంటున్న కొండా సురేఖ్తో మాటలతో మీరు ఏకీభవిస్తారా? వారికి ఓటు హక్కు లేదా అని కూడా ప్రశ్నించారు ఆవిడ ఈరోజు. ఆ మాట్లాడే నాయకులకి కనీస విజ్ఞత ఉండాలి. ఈ దేశంలో అంబేద్కర్ 1940-50లో రాజ్యాంగాన్ని లోకార్పణ చేసినప్పుడు మైనారిటీలకు కూడా ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఆ రిజర్వేషన్ జాబితాలో, ఆ సెక్షన్ లో వాళ్ళు ఆ రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేకించి వారికి రిజర్వేషన్ వేరే ఏ రాష్ట్రంలో కూడా మతం ఆధారంగా రిజర్వేషన్ లేవు. ఏ నాయకులైతే రాజ్యాంగ ఆధారంగా గెలిచినారో వాళ్ళు ఫస్ట్ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని ఫస్ట్ చదివి ప్రజాక్షేత్రంలో మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం. ఇంకా ఇంకో మాట కూడా అన్నారు, రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కూడా మోడీ పిలవలేదని సంచలన కమెంట్స్ చేశారు ఆవిడ. చూడండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, దానికి ఒక వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన హైకమాండ్ వాళ్ళు చర్చ చేసి నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని అంటే అంత అనైతికంగా ఏదైతే పదజాలం మాటలో వితంతురాలు కాబట్టి పిలవలేదు అనే, నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ అజెండాని ముందుకు పెట్టడానికి ఎంత దుర్మార్గమైన పదజాలాలు వాడుతుంటారు. దేశం పట్ల, దేశ ప్రధాని పట్ల వాదని ఎవరైనా సరే, కాంగ్రెస్ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులైనా సరే కానీ ఏదైనా రాజకీయ క్షేత్రంలో ఏదైనా నేపథ్యం నుంచి మాట్లాడే క్రమంలో పదజాలాన్ని సరైన పద్ధతిలో వాడాలి, ప్రజలు ఆమోదించే పదజాలం వాడాలి. తద్వారా వితంతు అయితే వారిని ఆ కార్యక్రమంలో పిలవకపోవడం ఏంది,
అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, దాని ఆధారంగా దాని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. అంతేగాని ఈ రకమైన తప్పుడు ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని దుష్ప్రచారం చేయాలి. ప్రజల ఆదరణ ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో సర్వాంగీణ వికాసం జరుగుతున్నది. అన్ని కులాల వాళ్ళు కూడా డాక్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సంక్షేమ పథకాలు పొందుకున్నారు. అందరూ కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వాన్ని స్వాగతిస్తున్నారు. అటువంటి నేపథ్యము యావత్తు భారతదేశం నిర్మాణమైంది. ఆ సందర్భంలో ఈ ఏదైతే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏదైతే ఆదరణ పెరుగుతున్నది కదా, దాన్ని ఓర్వలేక దాన్ని ఎక్కడో ఒక చోట గడ్డి కొట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్యాకేజ్ లాగా తయారై అందరూ నాయకులు మాట్లాడుతున్నారు. రైట్. క్రాంతికిరణ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే సార్. నమస్తే అండి విజయార్య గారు. ఈరోజు ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బీసీ రిజర్వేషన్ల గురించి ధర్నా మహా సక్సెస్ అయిందిగా చెప్తున్నారు. అయితే ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కొంత వివాదాస్పదమయ్యాయి, డ్రామాలు చేస్తున్నారన్నారు. అయితే నీ పేరే డ్రామారావు, మీ కేసీఆర్ తీసుకొచ్చిన చట్టాల వల్లే బీసీ రిజర్వేషన్ల మెడకి గుదిబండలా తయారయ్యారని సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు. ఏమంటారు మీరు? ఇప్పుడు మా కేటీఆర్ గారు డ్రామారావు అయితే శాసనసభలో ఎందుకు మద్దతు పలుకుతారండి? ఒకటి. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీగా ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఈరోజు అంటే అఖిల పక్షానికి ఆహ్వానం పలికి అన్ని పార్టీలతోటి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను తీసుకుపోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు సంతకం పెడితేనే చట్టమైంది అనేది విషయం అందరికి తెలుసు. 42% అన్ని పార్టీలు మద్దతు పలికినాయి తెలంగాణలో. నీ ఒక్కడో కష్టపడితే కాలే. నిర్ణయము కాంగ్రెస్ పార్టీది అయితే దానికి మద్దతు పలికిన అన్ని పార్టీలు కదా. మరి అఖిలపక్ష నీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక డేట్ను ఫిక్స్ చేసి మరి అందరికీ ఆహ్వానం పలికి అఖిలపక్షంతో నీవు పోతే అది నిజంగా కూడా ఏ కుట్రపూరితం లేకుండా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి 42% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేది ప్రజల వద్దకు వెళ్ళేది. ఈరోజు ఒంటరిగా పోవడానికి కారణమే. అందుకే మా కేటీఆర్ గారు అన్నారు, అరే ఏం డ్రామాలు ఆడుతురు భయ్ ఇవన్నీ. మీకు ఒక విషయం చెప్తా. ఈరోజు రాష్ట్రపతి గారికి ఎవరన్నా బిల్లు పంపుతారా అండి? ఎవరన్నా నిజంగా సోయినోళ్ళు, మరి చదువున్నోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు ఎంబడి రాజ్యాంగం తెలిసిన వాళ్ళు ఉన్నారా? రాజ్యాంగం తెలియని వాళ్ళు ఉన్నారా? తెలియదండి. కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ సెక్రటరీకి పంపాలి, ప్రధానమంత్రి గారికి పంపాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి చట్టం చేసి. ఇది ఎక్కడి పంచాయతీ అండి? నాకు అర్థం కాదు. అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు అని అంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి రేవంత్ రెడ్డి తలంచిండు కాబట్టే ఇలాంటి అన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ను బుట్టదాఖలు చేయడానికి ఇదంతా పంచాయతీ చేస్తూ ఉన్నాడు. రెండవదండి, ఈరోజు మీరు గమనించాలి, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నదే అనుకుందాం. రాష్ట్రపతి గారు ఏం చేయాలి? వెంటనే మీరు తప్పు పంపిండ్రు, ఆర్టికల్ 31(c) కింద పంపిండ్రు, ఆర్టికల్ కింద పంపిండ్రు అని చెప్పి దాన్ని రిటర్న్ చేయాలి. ఆ రాష్ట్రపతి గారన్నా మరి రిటర్న్ చేయకుండా ఈరోజు అంటే మీకు ఒక విషయం చెప్తానండి. నిజంగా కూడా ఈరోజు దేశ దుష్మన్ ఎవరంటే కాంగ్రెస్, రెండవ దుష్మన్ ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకని చెప్తా ఉన్నా, బీసీల దుష్మన్లు ఇవి. ఆనాడు నెహ్రూ కాలం నుండి పట్టుకుంటే ఈ రోజు వరకు. ఇంకొకటి విజయార్య గారు, రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి కూడా అన్నారు, మీ సొంత పార్టీలో ఉన్న నేతలు ఉన్న ఒకళ్ళకేమో బీసీలు అంటే గౌరవం ఇస్తున్నాం అంటున్నారు కొత్తగా, ఇంకొకళ్ళేమో బీసీలు అంటే రిజర్వేషన్కి సుముఖత లేదు, వ్యతిరేకత ఉందని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడండి. అంటే ఇంకొకటి మీరు ఇందాక మాట్లాడారు, ఏదైతే అఖిలపక్ష సమావేశాలు గత 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అఖిలపక్ష సమావేశాలు మీరు ఏర్పాటు చేశారు? ఏ సమస్య వచ్చినా అన్ని రాజకీయ పార్టీలని మీరు కలుపుకు వెళ్ళారా అన్న ప్రశ్న మీకు కూడా ఎదురవుతుంది. ఏమంటారు సార్? నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు సరే ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాడు మేము చేసినామా చెయ్యలేదా ఈ రోజు నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి.
నన్ ఆఫ్ ది మ్యాటర్ ఈ రోజు నువ్వు చేయదలుచుకున్నావు కదా, నువ్వు చేసేదాన్ని సరిగ్గా చెయ్యదా, ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ డ్రామా ఆడుతుంది, క్రెడిట్ గోస్ టు అనే దాంట్లో. ఈ రోజు కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది. మేము ఇరు పార్టీలకు సవాల్ విసురుతా ఉన్నాం. మేము చేస్తున్నాం కదా అన్నప్పుడు మీరు అయిన దారిలో రాజ్యాంగబద్ధంగా ఎందుకు అమలు చేస్తలే? ఆర్డినెన్స్ ఎందుకు? ఆర్డినెన్స్ ఏ సందర్భంలో తెస్తారు? ఇంత పెద్ద బీసీ రిజర్వేషన్ బిల్లును ఆర్డినెన్స్ తోటి పాస్ చేస్తారండి ఎవడన్నా? నాకు అర్థం కాదు. ఉందా ఏమన్నా ధ్యాస ఉందా, సోయుందా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి? అందుకోసం మేమేమంటున్నామంటే డ్రామాలు ఆడొద్దు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడొద్దు, ఖచ్చితంగా అమలు చేయండి. శివలాల్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. శివలాల్ గారు క్వశ్చన్ అయితే అడగండి, టైం అయింది కదా, ఏదో అడుగుతున్నారు. అదే అయితే విజయార్య గారికి ఒకవేళ అఖిలపక్షం పిలిచినాం అనేది బహుశా తెలియదేమో, ఒకసారి అది తెలుసుకోమనండి. అఖిలపక్షం పిలవడం జరిగింది. అఖిలపక్షంలో బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, రానని చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కూడా చెప్పడం జరిగింది. అఖిలపక్షం పిలిస్తే హైదరాబాద్ లో తెలంగాణలో రాలేదు. ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు నాతో మాట్లాడకపోతే కూడా ఎన్నో విషయాలలో ఈ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎన్నో సార్లు బయటికి రా, 10 సంవత్సరాలు నీ ఉన్న మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది, ఆయన మాట్లాడతారు. జరిగింది. ఎక్కడ కూడా ఆయన ఫామ్ హౌస్ లకైనా బయటికి వెళ్ళాడు. రెండోది ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చిండ్రు? హైకోర్టులో ఏదైతే ఒక డిసిషన్ వచ్చింది, ఆ డిసిషన్ ప్రకారం ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేస్తే తొందరగా అవుతుంది అనే రకంగా ఆర్డినెన్స్ అయినా తెచ్చి చేస్తామని ఆర్డినెన్స్ అందుకే చేయడం జరిగింది. విజయార్య గారు కంటిన్యూ చేయండి. శివలాల్ గారు అడిగింది మీకు అర్థమైంది కదా. ఆర్డినెన్స్ వల్ల జరగబోయే నష్టం ఏంది అంటే, ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి ఆర్డినెన్స్ అనేది టెంపరీ ఉంటుందండి. ఏదో సంథింగ్ పీరియడ్ 6 months అంటే ఒక 1 year లేదంటే 6 నెలల. ఇంత పెద్ద అంటే ప్రజా జీవితాలకు సంబంధించినటువంటి ఈ 42% మీరు ఈ లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్ కోసం అని చెప్పి ఒకవేళ ఆర్డినెన్స్ తెస్తే రేపొద్దుగల ఎవరైనా ఎగ్జాంపుల్ మా పార్టీ బీసీలే, లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే, లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలే, లేదు ప్రజా సంఘాలలో ఉన్న బీసీలే ఎవరైనా కోర్టుకు వెళితే అది ఖచ్చితంగా నిర్వీర్యం అవుతుంది. అప్పుడు ఎన్నో ప్రయాసలకు వచ్చినటువంటి ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే మండల ప్రెసిడెంట్, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా చైర్మన్లు, అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు, అలాగే మరి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే మేయర్లు అంతా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ఆర్డినెన్స్ వద్దు. ఆర్డినెన్స్ లేకుండా రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని చట్టం చేసిన తర్వాత చేయాలి. దానికోసము అందరం కూడి ప్రయాసపడి ప్రధానమంత్రి గారిని అడిగి బ్రతిమలాడి తెచ్చుకుందామని చెప్పి కేసీఆర్ గారు చెప్తే తప్ప అండి? కేసీఆర్ గారు చెప్పకుండా లేరు కదా. కేంద్ర ప్రభుత్వంతో మా కేసీఆర్ గారు అనుసంధానం అయి ఉన్నారు. బీసీ బిల్లును పాస్ చేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ఇవ్వని పక్షంలో నేను రాష్ట్రపతి గారిని కలుస్తానని చెప్పి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కదండి మాకు బీసీల మీద ఉన్నటువంటి విజయార్య గారు. శివలాల్ గారు ఆగండి, శివలాల్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. విజయార్య గారు మరి కాసేపట్లో మీతో మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, జంతర్ మంతర్ వద్ద, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాన్ని ఎలా చూడాలి? ఇది రాజకీయ కోణంలో జరిగింది అనుకోవాలా, నిజంగానే బీసీల మీద ప్రేమతో జరిగింది అనుకోవాలా? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల చుట్టూ తిరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తన సొంత ప్రయోజనాలు లేదా స్వప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ 5, 6, 7 ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా బీసీ 45% రిజర్వేషన్ కోసం చేస్తున్నారో తప్పకుండా రాజకీయ ప్రయోజనం ఉంటుంది. దాన్ని కాంగ్రెస్ మనం తప్పుపట్టడానికి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు ఉంటాయో వాటిని గుర్తించి వాటిని సాధించడంలో
ఆయా పార్టీలు తమకున్న వ్యూహాలు కానీ తమకున్న పద్ధతుల ద్వారా చేస్తారు. అదే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే 40% రిజర్వేషన్ అనే దానిలో ఆయన కూడా దాంట్లో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, మళ్ళీ ఇవాళ మాట్లాడినప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొక్కుబడిగా మేము అన్ని అఖిల పక్షాలతో మాట్లాడినాము, బీజేపీతో మాట్లాడిన వాళ్ళు ఎంపీలు రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు. మీరు ఒకటి కాదు సార్, 4 సార్లు మాట్లాడాలి. ప్రజాక్షేత్రంలో పోయి మీ ప్రజలలో ఎక్స్పోజ్ చేసేది ఉంటుంది. తెలంగాణ స్థాయిలో మేము బీసీ 48% రిజర్వేషన్ కోసం అఖిల పక్షాన్ని పిలిస్తే ఈ పార్టీలు రావడం లేదు. ఈ ఒక్కటిసారి కాదు, 4 సార్లు పెట్టి చెప్పి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలలో ప్రతిపక్షాలను మీరు నిజంగానే వాళ్ళను రాజకీయంగా కార్నర్ చేయాలి, రాజకీయంగా బదనాం చేయాలంటే బీజేపీ, ఇప్పుడు శివలాల్ యాదవ్ గారు ఎంతసేపు బీజేపీ మాట్లాడతారు. బీఆర్ఎస్ వచ్చింది కదా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చిందా రాలేదా, లేకపోతే సిబిఐ వచ్చిందా, మిగతా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవాళ సరే రాజకీయ పార్టీలు రాలేదు, మరి బీసీ సంఘాలను పెద్ద ఎత్తున తీసుకెళ్తారా, అది కూడా మనకు తెలియదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తే అది సాధ్యం కాదు. ఇలా రాజకీయ ప్రయోజనము, సామాజిక ప్రయోజనము, అన్ని ప్రయోజనాలు కలుపుకొని ఒకవేళ కాంగ్రెస్ అన్ని పార్టీలను పిలిచి తీసుకపోతే కాంగ్రెస్కే అది ప్రయోజనం. ఎందుకంటే కాంగ్రెస్ ముందరబడి దీన్ని తీసుకుపోతున్నది కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా ఇష్టం ఉన్నా లేకుండా పోయే ఒక కార్నర్కు నెట్టేసే అంత రాజకీయం తెలంగాణలో ఇప్పటికే చేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేస్తే కొంత వచ్చేది. ఇంకోటి దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ 5, 6, 7 ఈ డేట్స్ ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఇవాళ మొత్తం జాతీయ స్థాయి అంతా కూడా పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మీడియా, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇవాళ భారతదేశం మీద టారిఫ్స్, ట్రంప్ ఈ దాని మీద నడుస్తున్నాయి. అది కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ కు కులం చెట్ల సుఖం దక్కే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ఈ పెద్ద రాజకీయ మైలేజ్ కూడా రాదు. ఎందుకంటే ఏ మీడియా కూడా పెద్ద పట్టించుకోవడం కానీ, ఏ జనాలు కూడా ఇప్పుడు ఈ విషయం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దేశం ఒక విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నది. ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఈ ట్రంప్ చర్యలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దెబ్బతింటున్నది, ఏ రంగాలు, నువ్వు ఏ మీడియాని ఇవాళ దాదాపు ఒక 15-20 ఛానల్ చూసినా, ఏ ఛానల్ పెట్టినా కూడా అదే ఈ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పెట్టినా నాకు ఎక్కడ చూడలేదు, ఎవరు తెలుగు మీడియా ఎక్కడ. కాబట్టి అది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కానీ ఏదైనా కూడా సరే, నేను ఒక విషయమే చెప్పాలనుకున్నదంటే, బీసీ రిజర్వేషన్ కోసం సరే అది రాజకీయ ప్రయోజనం కోసం చేసినా కూడా మనం ఆహ్వానించాలి. మిగతా పార్టీలు కూడా ఏదో కుంటి సాగులు చెప్పి తప్పించుకోవద్దు. ఖచ్చితంగా వాళ్ళ వైఖరిని చెప్పాలి, వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. 48% బీసీలకు కూడా తగినంత ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా చేయాలి, కాంగ్రెస్ కూడా కలుపుకొని పోవాలి. కేవలం రాజకీయం కోసం ఇప్పుడు ఏమైతే చేసి ఎత్తుకడని చెప్తున్నా, కాంగ్రెస్ ఈ 48% పార్లమెంట్ లో పాస్ కాదు, అక్కడికి ఆగిపోతుంది. ఈ జంతర్ మంతర్ రేపుతో అయిపోతుంది. అయిపోగానే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాక ఏం చెప్తారు, మేము 45% కట్టుబడి ఉన్నాము. అటు బీజేపీ ఒప్పుకోలేదు, ఇటు బీఆర్ఎస్ ఒప్పుకోలేదు, ఏ రాజకీయ పార్టీలు ఒప్పుకోలేదు, మేమే బీసీ ఛాంపియన్ చెప్పుకుంటారు. కానీ అది కూడా నమ్మడానికి కూడా ప్రజలు నిజంగా బీసీలు ఎంతవరకు సిద్ధంగా ఉంటారు, ఎంతవరకు నమ్ముతారు అనేది రాబోయే కాలమే చెప్తారు. రైట్, పాపిరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతాను. మనం ఒకసారి క్రాంతికిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతికిరణ్ గారు, మీతో మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారితో ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం సార్. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ను ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు, సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటలో భాగంగానే ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కుల గణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు
కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు. ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది చరిత్రలో మిగిలిపోయే, చరిత్రలో రాసి పెట్టే అవకాశం. రైట్. క్రాంతికిరణ్ గారు చూశారు కదా కామెంట్స్, ఆయన మాట్లాడి ఏమంటారు మీరు? సార్, ఒక్కటి, దేశం స్వాతంత్రమైన కాడికెళ్ళి ఎంతమంది ముఖ్యమంత్రుల గురించి వారు ప్రస్తావించారు. మరి ఈ దేశాన్ని అత్యధికంగా ఎవరు పాలించారు సార్? కాంగ్రెస్ పార్టీ పాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు బీసీల గురించి గుర్తు రాలేదా? ఒకటి. రెండోది, చాలా ప్రతిష్టాత్మకంగా మేము బీసీ జనగణన చేసినాము అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అది డేటా శాంటిటీ 100% ఉంది అంటే పబ్లిక్ డొమైన్ మీద ఏడగా ఇప్పుడు సాధారణ ఒక పౌరునిగా, ఒక సివిల్ సొసైటీ పౌరునిగా నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులని, వాళ్ళు నిజంగా నిష్పక్షపాతంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా ఏదైతే కులగణన చేసిరని ఏదైతే పగల్బాలు పంపుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏ డొమైన్ మీద అప్లోడ్ చేసిర్రు? మేము ఏడ చూసుకోవాలి? ఫలానా కాంతి కిరణ్ నాంపల్లి కాన్సెన్సీ చిత్రబస్తి రెడ్డిస్ ఉంటాడు, ఫలానా నా కులం ఏంది చూసుకోవాలంటే ఏదో ఒక పర్టికులర్ డొమైన్ ఉండాలి కదా ఫలానా జాగల. ఇప్పుడు 2011 సెన్సస్ వెబ్సైట్ కి పోతే 2000 వెబ్సైట్ లా లాస్ట్ విలేజ్ లా లాస్ట్ హౌస్ నంబర్ వరకు కూడా పర్సన్ పేరు కనబడుతుంది ఆ 2011 సెన్సస్ వెబ్సైట్ మీద. మరి ఆయన అంత పకడ్బందీగా నేను చేసిన బీసీ జనగణన అంటున్నాడు కదా, ఎటువంటి లకునాస్ లేవు, ఎటువంటి గ్యాప్స్ లేవు అనే డేటాని వారు రాహుల్ గాంధీకి డాక్యుమెంటరీ గా ఎవిడెన్స్ గా ఇచ్చారు కదా, మరి ఏదో చాలా అప్లోడ్ చేసి ఉండాలి కదా, అవి చూపించమని చెప్పండి. చూసిన తర్వాత సివిల్ సొసైటీ వాళ్ళు వాళ్ళ పేరుని వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే క్యాష్ ని వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసారో దాన్ని కన్సల్ట్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అందరు యాక్సెప్ట్ చేస్తారు. అది అసలు కామన్ పబ్లిక్ చూడడానికి అవైలబుల్ లేదు డేటా, దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు జనగణన, ఎస్ క్రాంతికిరణ్ గారు, మీరు జనగణన చేస్తామంటున్నారు, ఏ ప్రాతిపదికన మీరు జనగణన చేస్తారు? మరి మీరు జనగణన చేస్తామంటున్నారు, మీరే ప్రాతిపదికన చేయబోతున్నారు? సార్, జనగణన అనేది దానికి నేషనల్ సెన్సస్ ఒక రిజిస్టర్, ఒక నేషనల్ లెవెల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ ఎవ్రీ 10 years కి ఏదైతే యాన్యువల్ సెన్సస్ యాక్టివిటీ ఉంటుంది కదా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ యాక్టివిటీ ఉంటుంది కదా, దానికి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారము దానికి ఒక రూల్స్ అండ్ రైట్స్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీ కింద పెట్టుకుంటారో ఆ నోడల్ ఏజెన్సీ కింద స్టేట్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫీల్డ్ సర్వే టీమ్ ఉంటుందో అవన్నిటిని కూడా ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత డేటా అంతా కన్సాలిడేట్ చేసిన తర్వాత డేటా విల్ బి వెరీ మచ్ అవైలబుల్ ఆన్ అ కామన్ వెబ్సైట్, ఒక పర్టికులర్ డొమైన్ లో అవైలబుల్ ఉంటుంది. అది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఒక గైడ్ లైన్స్. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు జనగణన చేసిన అంటున్నారు కదా, ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? ఆ డాక్యుమెంట్ పబ్లిక్ యూటిలిటీలో ఎందుకు కనిపించట్లేదు? మరి సాధారణ నేను ఒక బీసీ కులం చెందినోని, ఒక ఎస్సీ కులం చెందినోని ఆ డేటా చూడడానికి అవైలబిలిటీ ఉండాలి కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తున్నది, ఏదైతే ఈయన బీసీ కులగణన పేరు మీద రాజకీయ అజెండాతోని మాత్రమే ఆ ఒక బీసీ కులగణన చేసి ఆయన అనుగుణంగా రిపోర్ట్ తయారు చేసుకొని ఢిల్లీకి సబ్మిట్ చేసుకొని దాని ఆధారంగా ఏదో రిజర్వేషన్ ఇద్దామని మాట్లాడుతున్నారు తప్ప దానికి శాంటిటీ లేదు. దానికి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా దానికి కనీసం నిజంగా దానికి ఏమన్నా నేషనల్ లెవెల్లో దానికి యాక్సెప్టెన్స్ ఉంటే ఈ పార్టీకి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వాళ్ళు కూడా డిస్కషన్ కి పిలుస్తుంటారు. ఇక్కడ ఇంకొకటి 42% బీసీ రిజర్వేషన్లు అన్న దాన్ని, దీనిలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలని తీసుకురావడానికి మీరు ఏమంటారు? దీని గురించి అసలు మీ స్టాండ్ ఏంటి? సార్, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా బీసీలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అపీజ్మెంట్ పాలసీలో ముస్లిం బుజ్జగించే చర్యలో భాగంగా ముస్లిం నుంచి చేర్చడం మాత్రం అని అంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక కామన్
బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఎంత బాధపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క దుర్మార్గం వల్ల ఎగ్జాంపుల్ చెప్తా. నాంపల్లి నియోజకవర్గం నాది. నాంపల్లి నియోజకవర్గంలో 6 డివిజన్స్ ఉన్నాయి. 6 డివిజన్స్ లలో ఇంతకు ముందు యాదవులు, ముదిరాజులు, గౌండ్లు, కొన్నోళ్ళందరూ కూడా ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉంటే ఇంతకు ముందు నాంపల్లి నియోజకవర్గం చరిత్రలో ఎన్నో సార్లు ఇక్కడ స్థానికంగా అధిక జనాభా ఉన్న గొల్లోళ్ళు, ముదిరాజులు గెలిచిన దాఖలు ఉన్నాయి. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ముస్లింలని బీసీ జాబితాలో చేర్చడం వల్ల అప్పుడు రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఏదైతే కేసు చేయడం వల్ల ఇక్కడ నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ బీసీ అని చెప్పు వ్యక్తులని ఎంఐఎం పార్టీ నుంచి ముస్లింస్ ని దాంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అధికంగా ముస్లిం జనాభా ఉండడం బట్టి సహజంగా చాలా సునాయాసంగా ముస్లింలు గెలిచిపోతున్నారు. అంటే రాజకీయ అవకాశం ఏదైతే బీసీ నిజంగా బీసీలు గొల్లోల, గౌండ్ల, ముద్రోజులకు రావాల్సిన అవన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ కాలనాస్తుంది. కేవలం వాళ్ళ రాజకీయ అజెండాలో భాగంగా, ముస్లిం అపీస్మెంట్ పాలసీలో భాగంగా బీసీల పట్ల వాళ్ళకు గౌరవం కానీ బీసీల పట్ల వాళ్ళకు రాజకీయ సాధికారత కల్పించాలనే ఆలోచన మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మీరు కంక్లూడ్ చేద్దరిగిన తర్వాత మనం శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, ఏంటి మొన్నేమో ఒక రకంగా చెప్పాలంటే మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తీన్మార్ మల్లన్న ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇలాంటి ఒక సున్నితమైన అంశం జరుగుతున్నప్పుడు మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోవాలి, భాష మార్చుకోవాలని. నాకు మంత్రి పదవి గురించి పెద్ద విషయమేమి కాదు, కావాలంటే నాకు కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవాడు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలను? అసలు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతున్నారా, మైనస్ అవుతున్నారా? ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి గురించి ఆలోచిస్తే గతంలో ఎలక్షన్ కి ముందు ఆయన బీజేపీ పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీకని బీఆర్ఎస్ బీజేపీకని గర్వాపసిలా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏదైతే ఉప ఎన్నికల్లో నిలబడడం జరిగింది, దాని తర్వాత మొన్న ఏదైతే జనరల్ ఎలక్షన్ జరిగిందో జనరల్ ఎలక్షన్ లా మొత్తానికి ఆయన గర్వాపసి వచ్చినప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తాము, మీరు మొత్తానికి పార్టీలకు రండి అని చెప్పడం జరిగింది అనేది ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు స్టాండ్. అది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది. దానికి మంత్రి పదవి ఆయనకి ఇస్తారా ఇయ్యరా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో వివేక్ కు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ కి బీజేపీ పోయిండు, బీజేపీకి అని కాంగ్రెస్ కి గర్వాపసి వచ్చిండు, మొన్న ఆయన గెలిచిండు. దాని తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా రావడం జరిగింది, లేబర్ మినిస్టర్ గా ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన అసహనం వ్యక్తం చేస్తుండ అనేది మనం అనుకోవచ్చు. ఇటు తీన్మార్ మల్లన్న సబ్జెక్ట్ వస్తే బీసీ ఏదైతే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి గెలిచి ఈ రోజు బీసీ కులగణల కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇంకా పెరగాల, ఈడబ్ల్యూఎస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిండ్రు అది ఇది అనే రకంగా ఆయన క్యూ న్యూస్ లో వీటిని కాల్చిండ్రు అనేది మనం అందరం చూసింది. కానీ ఆ తర్వాత మల్లన కూడా ఈరోజు బీసీలకు మోసం జరగవద్దు అనే రకంగానే మాట్లాడుతుండు. ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, ముస్లిం కలుస్తుందన్నారు. గతంలో అటు గుజరాత్ లో గాని, బీహార్ లో గాని, మహారాష్ట్రలో గాని మీరు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముస్లింస్ లేరా? ఒక్కసారి వాళ్ళు సరి చూసుకోమని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులు గతంలో 33% ఉంటే బీసీలకి 23% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, 10% అప్పట్లో తక్కువ చేసిండ్రు. వీళ్ళు మేము చేస్తాము అది ఇది అని మాట్లాడుతున్నారు. ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో కేటీఆర్ ఆల్రెడీ డ్రామాలు చేస్తాడనేది ఆయనకు ఒక బిరుదిచ్చేసిండ్రు డ్రామారావు అని. డ్రామారావు కంటే ఈరోజు కవితను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆవిడైనా ఈరోజు మొత్తానికి ధర్నా చౌక్ లా 78 అవర్స్ 42 అవర్స్ మొత్తానికి ఆమె శివలాల్ గారు ఎందుకంత ఉన్నట్టుండి కవిత గారి మీద ఎప్పుడు కూడా ఒంటికాల మీద లేచే మీ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజున ఎందుకంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు? ఒకవేళ ఏమన్నా బీఆర్ఎస్ లో ఆ చీలకి ఏమన్నా తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా? ఆల్రెడీ గువ్వల బాలరాజు బీజేపీకి పోతుండు, ఆల్రెడీ కేటీఆర్ బీజేపీతో ఒప్పందం అయిపోయింది. రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో బెర్జ్ అవుతుంది అనే రకంగా కూడా మనం మాటలు వినడం జరుగుతుంది, వీడియోలు చూడడం జరుగుతుంది. నాకున్న అనుభవం ప్రకారం ఆలోచిస్తే
24లోనే బీఆర్ఎస్ ని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేయాలి, నా పైన నా కొడుకు పైన ఏ కేసులు ఉండొద్దు, అవసరమైతే నా కొడుకును ముఖ్యమంత్రి చేయని స్వయాన నరేంద్ర మోదీ గారే చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి గారు. అంటే ఇది రాజకీయాన్ని వాళ్ళు లోపాయోపంద శివలాల్ గారు మీరు ఇంకోటి మర్చిపోతున్నారు, ఇది మర్చిపోతున్నారు, మీరు ఇంకోటి మర్చిపోతున్నారు. కేసీఆర్ గారిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా, మర్చిపోతున్నారు. దూరం ఉండడం జరిగింది. శివలాల్ గారు ఒక మాట వినాలి. ఇదే కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయినప్పుడు మీతోటే ఉంటాం, మీ పార్టీలో కలిపేసి ఫస్ట్ ఆఫర్ చేసింది మీ కాంగ్రెస్ పార్టీకి. అది జరిగిందా? తెలంగాణ తాత్కాలిక అవసరాల కోసం ఎన్నో మాట్లాడతాం, రాజకీయం చేస్తాం, కానీ తెలంగాణ ప్రజల కోసం నిలబడతామని కేసీఆర్ చెప్పిండు. ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిండు. కాదంటారా? మీరు ఈరోజు బీజేపీని అంటున్నారు, కానీ ఫస్ట్ కాంగ్రెస్ కేకా చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ లింగులిట్టుకుండే విజయశాంతితో పాటు కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ టైంలో వీళ్ళిద్దరే ఎంపీలు, మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ ఎంపీలు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడంతో ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. దానికి సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారిని ఖచ్చితంగా సోనియా గాంధీ గారు దగ్గరుండి చెప్పడం జరిగింది. యువకులు చనిపోతున్నారు, ఖచ్చితంగా మనం తెలంగాణ ఇవ్వాలా. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతున్నా పర్వాలే, మేము తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. దానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పడం, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ సోనియా గాంధీ సపోర్ట్, సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలో కేసీఆర్ స్వయాన చెప్పడం జరిగింది. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని తీసుకుపోయి సోనియా గాంధీ కాళ్ళ పైన పడడం జరిగింది. దాని తర్వాత వచ్చినాక యూటర్న్ చేయడం జరిగింది. రైట్, ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి ఈ రోజు టాపిక్ మీద. ఈ రోజు టాపిక్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇంతకుముందు మా పెద్దలు పాపిరెడ్డి గారు కూడా ఎవరి డేట్ డిసైడ్ చేసిండ్రో అన్నారు, కానీ ఇది 15 రోజులు 20 రోజుల కిందమే 5, 6, 7 అనేది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అఖిల పక్షంని కూడా పిలవడం జరిగింది. వీళ్ళు ఎవరు రాలేదు. బీఆర్ఎస్ కే ఎంపీలు లేరు, బీజేపీకే ఉన్నారు. బీజేపీ వాళ్ళు మేము రామన్ని సంకేతాలు ఇచ్చినందుకు వాళ్ళతో కూడా ఇంకా ఏం మాట్లాడింది లేదు. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో రానోళ్ళు ఢిల్లీకి రమ్మంటే ఎక్కడ వస్తారండి? రారు. అందుకు ఇప్పుడు ఇంకోటి ఏమంటే వచ్చేది రాంది తర్వాత సంగతి, ముందు మనం అయితే పిలవాలిగా. ఖచ్చితంగా ఉన్నాయి. రేపు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ దగ్గర మొత్తానికి బీజేపీ మీద ఒత్తిడి ఏదైతే తీసుకొచ్చిందో, నిన్న పార్లమెంట్ లో ఏదైతే తీసుకొచ్చిందో ప్లే కార్డు పరంగా, ఖచ్చితంగా బీజేపీకి ఇది చుక్కెదురైతుంది. ఎట్టి పరిస్థితుల బీజేపీ ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే జాబ్స్ లలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. లోకల్ ఎలక్షన్లు ఎప్పుడుండే అవకాశం ఉంది? మరోవైపు మీ మీద ఒక విమర్శ వెల్లువెత్తుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించేంత స్థాయి ఆర్థిక స్తోమత కూడా మీ దగ్గర లేదని ఒక విమర్శ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిలో వాస్తవం ఉందా? చాతగానోళ్ళకి మాటలు ఎక్కువ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 18 మాసాలు అయింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, అది ఖచ్చితంగా చేస్తుంది. ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర బీసీ వర్గాలు కూడా ఉన్నారు, లేకపోతే బీసీ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రోజు ధర్నాలో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లేరు అక్కడ. ఏదైతే బీసీ వర్గాలు లేకపోతే బీసీ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. రైట్, విజయర్య గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మొత్తము స్వాతంత్రం వచ్చిన కాడి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీసీలకు చేసినటువంటి తప్పిదము మోసాన్ని సరి చేసుకోవడానికి సరే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, దానికి అనుగుణంగా చట్టం జరిగింది, దానికి అనుగుణంగా మా పార్టీ సమర్థించింది, అయిపోయింది. కానీ దాన్ని అమలు చేయడానికి ప్రాబ్లం ఏంది అంటే క్రెడిట్ గోస్ టు పంచాయతీ, క్రెడిట్ గోస్ టు. ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో క్రెడిట్ గోస్ టు అనే దాంట్లో ఈ పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఈరోజు మీరు చూడండి, నిజంగానే ఇక్కడ మన డాక్టర్ శివలాల్ యాదవ్ గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే, బీసీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండింటే పంచాయతీ 2 నిమిషాల్లో తేలిపోతుండే. అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇక్కడ నుండి రాష్ట్రపతికి పంపించేది లేకుండే, కేంద్ర ప్రభుత్వానికి పంపించేది ఉండే. కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి రాష్ట్రపతి సంతకం అవుతుంది. సరే రాష్ట్రపతి గారికి పంపించారు, రాష్ట్రపతి గారు అంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించేది ఉండే, అక్కడ నుండి మనకన్నా వస్తుండే. అంటే ఎటు కాకుండా దాన్ని డైలామాలో పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ పోయేటట్టు ఉంది అనేది భారతీయ జనతా పార్టీ పంచాయతీ. రెండవది, ఇక ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు చెప్పినట్లు ట్విస్ట్, ఎందుకంటే ముఖ్యమంత్రి చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి దాన్ని గట్ల కదా గిట్ల చేసి పంపిస్తే జరిసేపు అంటే చట్టబద్ధంగా ఆపొచ్చు. మనము వచ్చే ఎన్నికల వరకు 2028 ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీకి అవకాశం కావాలని చెప్పి లోన వీళ్ళు ఇద్దరు కూడా కుండ అంటే వీళ్ళు ఒక రకంగా మాట్లాడుకొని తెర వెనకాల మాట్లాడుకొని బీసీ బిల్లును ఆపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి మాకు రాజకీయాలు తెలుసు కదా, ఎక్కడ ఏముంటుందని. 10 సంవత్సరాలు మేము పరిపాలించినాం కదా. సరే, మేము చేయలేని పని మీరు చేసినందుకు మేము సమర్థించడం, శభాష్ అన్నం. మేము కాదంటలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయకపోయినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయకపోయినా బీసీలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మేము ప్రజల వద్దకు వెళ్తాము. ఎందుకనంటే ఈరోజు మీరు చూడండి, 42% ఇవ్వ ఇచ్చి ఎవరన్నా ఆపుతారండి? ఆ బిల్లును ఆపుతారండి? ఎట్లా అంటే దీనికి ముఖ్యమంత్రి అనేట ఆయన కీలక పాత్రధారి రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో శివలాల్ యాదవ్ గారు లేదు శివలాల్ గారు ఉంటే, అలాంటి కార్యకర్త నాయకుడు ఉంటే ఈ పంచాయతీలు ఉండవు. కాబట్టి మేమేమంటున్నామంటే ఏది ఏమన్నా కానీ క్రెడిబిలిటీ గోస్ట్ అనే దాంట్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నాయి. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు నిజంగా కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ దుష్మన్, భారతీయ జనతా పార్టీ దుష్మన్. ఆనాడు కాకా కాలేల్కర్ గారి కమిషన్ను అమలు చేయలే, ఆనాటి బీపీ మండల్ గారి కమిషన్ అమలు చేయలే. ఆనాడు నిజంగా కూడా బీసీలందరూ కూడా ఎవరికి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పాలి అని అంటే, ఆనాడు బీపీ మండల్ గారి కమిషన్ అమలు చేయాలని చెప్పి కాన్సీరామ్ గారి పుణ్యాన ఆనాడు 52 రోజులు పోరాటం చేస్తే మరి బీసీ కమిషన్ అమలు అయింది. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి బీసీ లేనందుకు, ఏ పార్టీలో కూడా ముఖ్యమంత్రి బీసీ లేడు, ఉంటే ఉండొచ్చు. కానీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో అంటే 42% ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి లేనందుకు ఈ ప్రాబ్లం అంతా ఉంది. అలాగే పార్టీలలో బీసీ అధ్యక్షుడు ఉంటే ఈ పంచాయతీ లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే పవర్ పాలిటిక్స్లో భాగంగా 42% ఈరోజు దేశానికే అగ్రగామి తెలంగాణ అన్నటువంటి 42% రిజర్వేషన్. నిజంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండు మూడు రాష్ట్రాలు ఉన్నాయి, వాటిల్లో వీళ్ళు చెయ్యాలి, అమలు చేయాలి. అలాగే నిజంగా చిత్తశుద్ధి ఉండే బీసీల కోసం మోదీ గారు 18 రాష్ట్రాలలో వెళ్తా ఉన్నారు కదా, ఆ రాష్ట్రాలలో బీసీ బిల్లుని పెట్టాలి, మీరు నిరూపించుకోవాలి నిజంగా బీసీల మీద. రైట్, విజయార్య గారు మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, డిస్కనెక్ట్ అయింది. ఎస్, క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి. అవసరం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే డ్రామాలు వద్దు భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి, డ్రామాలు వద్దు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. నీతి నిజాయితీ తోటి మీరు చేసిర్రు, దాన్ని నిరూపించుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇరు పార్టీలకు మేము సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ బీజేపీకి మీరు అమలు చేయండి. మేము చట్టసభలలో సంతకం పెట్టినాం. ఇప్పుడు లేకపోతే మేము ఖచ్చితంగా చైతన్యపరచులు చేసి రేపు పొద్దుగాల లోకల్ బాడీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీసీలకు మోసం చేస్తున్నారని వాళ్ళని చైతన్యపరిచి మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తాం. రైట్, క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా బీసీల పట్ల నిబద్ధత ఉన్నది. అందు గురించి జనగణనలో భాగంగా కులగణన కూడా కలిపి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్సైంటిఫిక్ గా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైతే ముస్లింలని బీసీలో చేర్చి అదే రకంగా బీసీలను కూడా ఈ తప్పుడు ప్రచారంతో రిజర్వేషన్లు ఏదైతే పెట్టే ప్రయత్నం చేసుకుంటా బీసీలను కూడా మోసం చేసుకుంటూ వస్తున్నది. యావత్ తెలంగాణ సమాజం కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే దుర్మార్గంగా అనైతికంగా వ్యవహరిస్తుందో దాన్ని స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా ఓట్ మాధ్యమంగా బుద్ధి చెప్తారని మాకు స్పష్టమైన విశ్వాసం ఉంది. రైట్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు నేను లక్ష్మీనాథ్ గారు ఒక నేపథ్యం చెప్తా. ఇప్పుడు పార్టీ ఈ 42% చేయడంలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఏదైతే బేస్ ఉన్నదో ఆ బేస్ ఎప్పుడు కూడా బీసీ లేరు వాళ్ళకి.
నువ్వు 1950 నేను నెహ్రూ టైం నుంచి వెళ్ళి కూడా నేను చెప్తున్నా, వాళ్ళ కాంగ్రెస్ ఉన్న బేసు ఓసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇదే గ్రూప్. వాళ్ళకు బీసీలలో కొద్దిగా ఉండే కానీ బీసీ గ్రూప్ ఎప్పుడు కూడా బీసీ అనే కమ్యూనిటీగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ దగ్గరగా లేరు. కాబట్టి 1967 మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కు రివర్సల్ మొదలైంది. యూపీలో కానీ, తమిళనాడులో కానీ, లేకపోతే కొంత బీహార్లో కానీ ఈ బీసీ వర్గాలలో కొంత చైతన్యం వచ్చి వాళ్ళు కొంత మేరకు అక్కడ అలయన్స్ గవర్నమెంట్స్ రావడం జరిగింది. అక్కడ నుంచి స్లోగా బీసీస్ కొంత అక్సెప్ట్ చేసుకోవడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి వస్తే 1983 తర్వాతనే, అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాతనే ఒక విధంగా బీసీలకు గుర్తింపు కానీ, తగిన ప్రాతినిధ్యం కానీ, ఆ బీసీలలో కూడా కొత్త రకం కొన్ని కొత్త కులాలు కానీ, కొత్త వర్గాలు కానీ మొత్తం పెద్ద ఎత్తున రావడం అనేది మనకి 1983 తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఉన్న ప్రాంతానికి అప్పటి నుంచి వెళ్ళి రావడం జరిగింది. బీసీల యొక్క ఉనికి కానీ, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కానీ, వాయిస్ కానీ పెద్ద ఎత్తున అప్పటి నుంచి వెళ్ళి పెరుగుతూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైందంటే 70 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్ అయినాయి. కాబట్టి అడ్వాన్స్ అయిన టైంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే, మేము కూడా తెలుగు వాళ్ళమే, మాకు కూడా రాజకీయంగా పరిపాలించే శక్తి అది, మేము కూడా మిగతా వాళ్ళకన్నా కూడా తక్కువేం కాదు. కాబట్టి మాకు కూడా సముచితమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి, మాకు కూడా ప్రభుత్వాలలో తగిన ప్రాధాన్యత ఉండాలి. ఇప్పటికి కూడా ఉదాహరణకు చెప్తాను. దౌర్భాగ్యం ఏంటంటే 1950 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే 2025 ఇప్పుడు మనకు 28 ఎలక్షన్స్ ఉంటాయి, ఆంధ్రలో 29 ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా 2014 కానీ, 2014 నుంచి 2025 వరకు కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాలేదు, లేదా తర్వాత అయిన 2 రాష్ట్రాలకు కూడా ఇవాళ కాలేదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక విధమైన రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు అన్నది తెలుస్తున్నది. అది తెలుస్తున్నది కాబట్టి మేము 50% ఉన్న కనీసం 70 సంవత్సరాలు ఒకసారైనా మేము ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదా, మాకు పరిపాలించే శక్తి లేదా అనేది బీసీల నుంచి వస్తున్నది. అది ఒక విధంగా న్యాయమైన, సమంజసమైన ఫీలింగే. కాకపోతే ఇప్పుడు ఉన్న రాజకీయాల పరిస్థితులు ఏంటంటే ప్రతిదీ కూడా రాజకీయం అవుతున్నది, ఏది తీసుకున్నా కూడా రాజకీయం అవుతున్నది. కాబట్టి నా ఉద్దేశంలో నాకున్న రాజకీయం అనేది ఈ 48% బిల్ అనేది నేను అనుకుంటా అంత సులభంగా రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు సెన్సెస్ లెక్కలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా మనకు 21, 22లో సెన్సెస్ లెక్కలు వచ్చి రిపోర్ట్ రావాలి. కానీ కోవిడ్ చేయబట్టి ఈసారి సెన్సెస్ లెక్కలు పోయినాయి కాబట్టి పాపులేషన్ ఆ సెన్సెస్ వస్తున్నాయి కాబట్టి 26, 27 వరకు దేశం మొత్తం మీద కూడా బీసీ అంటే అది సెన్సెస్ లెక్కలు వస్తుంది కాబట్టి దాంట్లో కాంట్రవర్సీ ఉండదు. మొత్తం టోటల్ పాపులేషన్లో ఫస్ట్ టైం ఒక క్లాజ్ పెట్టేది, కులాల వారు ఏ కులానికి ఎంత, ఏ కులం అన్నది ఈసారి ఫస్ట్ టైం మెన్షన్ చేస్తారు. అంతకుముందు పాపులేషన్ స్టడీస్ లేకుండే, ఈసారి మాత్రం ఈ పాపులేషన్ స్టడీస్ అధికారికంగా కులాన్ని నమోదు చేస్తున్నారు. కాబట్టి ఒక బీసీలే కాదు, ప్రతి కులం ఎంత ఉన్నది, ఓసీలలో ఎంత ఉన్నది, బీసీలలో ఎంత ఉన్నది, ఎస్సీ ఎస్టీలో ఎంత ఉన్నది, మైనార్టీలలో కూడా ఈ రకరకాల వర్గాలు ఉన్నాయి, వాళ్ళలో ఎంత అన్నది ఒక కాంప్రహెన్సివ్ స్టడీ అనేది 27 అంటే సెన్సస్ లెక్కలు పబ్లిక్ చేసిన తర్వాత అది మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అది వచ్చిన తర్వాత అప్పుడు నిజమైన అప్పుడు కాంట్రవర్సీ ఉండదు. 48, 50 లేకపోతే 49 అన్నది దానికి వివాదానికి ఆస్కారం ఉండదు. ఆ తర్వాత ఒకసారి కాంప్రహెన్స్కి వచ్చిన తర్వాత భారతదేశం భవిష్యత్తులో ఏ విధమైన పరిపాలన ఉండాలి, ఏ విధమైన రాజకీయాలు ఉండాలి, మనం నిజంగానే అభివృద్ధి కావాలి, సమాజం మారాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలన్నప్పుడు ప్రాతినిధ్యం కూడా అందరికి రావాలి. కాబట్టి నా ఉద్దేశంలో అందరికన్నా మొదలు రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా మారాల్సింది రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు అయిపోయిన తర్వాతే వస్తుంది అంటారు. ఉన్న రాజకీయ పోగలు అవి మారినంత సేపు ఈ వ్యవస్థలకు ఇట్లే ఉంటాయి. ఎందుకంటే సో ఇప్పుడు కాదు, జనగణన కూడా కంప్లీట్ అయిన తర్వాతే దీనికి ఒక పరిష్కారం దొరుకుద్ది అంటారు మీరు, అంతే కదా? ఒకటే కాదు, దేశం మొత్తం మీద ఏ వర్గానికి ఏ కులానికి ఎంత ఉన్నది మొత్తం వస్తుంది. తర్వాత ఇప్పటి వరకు బీజేపీ ఎట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి క్రెడిట్ ఏది వాళ్ళు పట్టించుకోలేదు. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి విజయార్య గారు చర్చలో పాల్గొన్నందుకు, అదేవిధంగా ధన్యవాదాలు క్రాంతికిరణ్ గారు, ధన్యవాదాలు శివకుమార్ లాల్ గారు. ఏదేమైనప్పటికీ ఢిల్లీ గడ్డపై రేవంత్ గర్జించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీలు, మరికొంతమంది పార్టీల ఎంపీలు. గొగోయ్, జ్యోతిమణి, సెన్నిమలై, డిఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్ఎస్పీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్
చౌక్ వద్ద ఈ మహాధర్నా చేపట్టారు. బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద బీజేపీ నిలబెట్టిందని కాంగ్రెస్ నాయకులు బాహాకట్టంగానే అక్కడ మాటల తోటాలు పేర్చారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ ధర్నా యొక్క ప్రభావంతో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాను రియానన్. నమస్తే.